అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ తరపు నుంచి గంగవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వివరణ వచ్చేసి బంగారుపాలెం మండలం కురప్పల్లి గ్రామానికి చెందిన జయదీప్ అనే యువకుడు గంగవరం మండలం కురప్పల్లి గ్రామంలో మృతి చెందిన సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు, అసత్య ప్రచారాలు జరుగుతున్నట్లు మా పోలీస్ దృష్టికి వచ్చింది. ఈ సంఘటనపై పోలీస్ శాఖ ఇప్పటికే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నది. సంఘటనకు ముందు జరిగిన పరిణామాలు, మృతుడు అక్కడికి వచ్చిన విధానము, సంఘటన జరిగిన ప్రదేశము, ప్రత్యక్ష పరోక్ష సాక్షుల వాంగ్మూలాలు మరియు సాంకేతిక ఆధారాలు, పోస్టుమార్టము, ఇతర శాస్త్రీయ ఆధారాలను పరిశీలించడం జరుగుతూ ఉన్నది. ప్రాథమికంగా లభించిన ఆధారాల ఆధారంగా మాత్రమే సంఘటన స్వభావంపై అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఎవరిపైనా ముందస్తుగా నిందారోపణ చేయడం కానీ, ఎవరినైనా అనవసరంగా కేసుల్లో ఇరికించడం కానీ పోలీస్ శాఖ యొక్క ఉద్దేశం కాదు. దర్యాప్తు పూర్తయిన అనంతరం లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో నిర్ధారణ కాని సమాచారం, తప్పుడు ఆరోపణలు లేదా ప్రజల్లో భయాందోళనలు, అపోహలు కలిగించే పోస్టులు కానీ, వీడియోలు ప్రచారం చేయవద్దని జయదీప్ మరియు అతని తరపు బంధువులు మరియు మిత్రులకు సూచిస్తున్నాను. అలాంటి పోస్టుల వల్ల దర్యాప్తుకు ఆటంకం కలగడమే కాకుండా సంబంధిత వ్యక్తుల ప్రతిష్టకు నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. ఎవరైనా సంఘటనకు సంబంధించి వాస్తవ సమాచారం లేదా ఆధారాలు కలిగి ఉన్నాయని ఉంటే వాటిని పోలీసులకు అందించవచ్చును. అందిన ప్రతి సమాచారాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ప్రతి సాక్షి యొక్క విచారణ వీడియోగ్రఫీ చేయబడుతుంది. పోలీస్ శాఖపై సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ ఆరోపణల విషయంలో కూడా ప్రజలు అధికారిక పోలీస్ ప్రకటనను మాత్రమే విశ్వసించాలని చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ తరపు నుంచి ప్రజలను కోరుతున్నాము. నమస్కారము, అందరికీ నమస్కారము. మాది దండపల్లి దగ్గర కురప్పల్లి గ్రామము. నా పేరు లింగనగౌడు. కానీ నేను నా భార్య ఇంట్లో ఉంటుంది. ఈ పిల్లోళ్ళు ఇస్కూల్లో చేర్చే కోసము పిల్లోడిని విడిచిపెట్టేసిపోయి వాళ్ళు పైన పడుకోండి. నా భార్యను ఆ పిల్లోళ్ళు ఇద్దరు, నేను కింద పడుకోండి. 1:30 గంటల ప్రాంతంలో నాకు పాసుకొచ్చింది. నేను లేచి లైట్ వేసినాను. వాళ్ళు అటుండ్రో ఏమో నాకు అది కూడా తెలదు. మళ్ళీ బాత్రూమ్ తలుపు కిర్రమనింది. దాన్ని చూసి వాడు పోయి పడిపోయినాడు. జమామనింది. నేను అర్థం కూడా పోయలేదు. జమామనే కుక్కలు బల్లుమనే కొందరికి నేను ఏమో అయిపోయిరా అంటే పరిగెత్తిపోయి చూస్తే ఆ మనిషి ఒకడు పడిండా. ఈడెవడో ఇండి వాడేమో పడిపోయినాడు అని చెప్పి మళ్ళీ ఇంకా నేను కూతలు పెట్టేసి, నాకు ముందే హార్ట్ పేషెంట్, నాకు గుండెకాయ అదిరిపోయా. కూతలు పెట్టే కొందరికి వాళ్ళు వీళ్ళు వచ్చేసిరి. వీళ్ళు వచ్చేసి వాడిని చూస్తే ఈ పిల్లోడు వచ్చిందే. వాడిని లేపి చూసా. అప్పుడు కదిలేవాడు. లేపి చూసి వాడు అయ్యో ఈడు బంగారుపాలెం కొరపిల్లోడు అన్నానే. మళ్ళీ ఒరే బంగారుపాలెం కొరపిల్లోడు ఇంత మందికి ఏమిటికి వచ్చిరా ఈడ అని చెప్పేసి మళ్ళీ ఏమిట్రా అని చెప్పేసిందే. మళ్ళీ ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేయండిరా పాపము అని చెప్పి నేను వాళ్ళకి చెప్తే అంబులెన్స్కి ఫోన్ చేసిరే. వసంత, ఈ పిల్లోడు, వీళ్ళందరూ అంబులెన్స్ వచ్చేదాకా ఈయన ఉంటుంది. వాడు ఎగిరి ఇట్లా తలకిందలు పడతా ఉంటా. మళ్ళీ అంబులెన్స్ వచ్చినాక వేసుకొని పోయిరి. అంతే నాకు తెలిసింది, వేరే ఏమీ తెలియదు. అతని పేరేమి? ఆ పిల్లోడి పేరు ఏమి తెలియదు. జయదీప్ అని మనకు చెప్పినారు. జయదేవ జయదీప్ మనకు తెలుసు.
అతని పేరు మనకు తెలియదు, నాకు తెలిసింది ఇంతే. అతను మీకేమవుతాడు, బంధువా? మనకు తెలనేదాలతో స్వామి వాడిని నేను చూసేవాడు లేదు. ఓకే ఓకే. తర్వాత ఎందుకోసం వచ్చాడు మా మనవరాల కోసం వచ్చాడు వాడు అని చెప్తా ఉండారు. మాకు 3 దినాలు మళ్ళీ ఏమీ తెలియదు స్వామి. సరే. తిట్లోళ్ళు లేదు, ఎక్కడైనా సరే కాణిబాకలో కూడా సరే, మీరు ఎక్కడ రమ్మన్నా మీరు ఏం చేసినా ప్రమాణం చేసాక నేను రెడీలో ఉండా. కానీ నా పైన అభినంది వచ్చి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. ఏమో ఇది మీకు ఇది జరిగిండేది వాస్తవంగా. ఈడు సంబంధం లేని వాళ్ళ మీదంతా కంప్లీట్ కట్టేసినారు. వాళ్ళు ఎవరో చెప్పేస్తే చాలు. రోజు ఇలా జరిగింది కదా, అవును పడిపోయింటే మీరు అంబులెన్స్కి ఫోన్ చేశారు. అవును, అంబులెన్స్లో తీసుకెళ్ళి అక్కడ చేర్చారు కదా, మళ్ళీ ఏమైంది అక్కడ నుంచి, హాస్పిటల్ నుంచి? అది సార్లు ఇంకా నిన్న మొన్న కొన్ని పుకార్లు ఇవి అవి చెప్పుకుంటా వచ్చి నా పేరు. నమస్కారం. ఇక్కడ జీ కురప్పుల నుండి వచ్చి ఒక అతను, ఇద్దరిది ఆ ఊరే, అమ్మాయిది ఆ ఊరే, అబ్బాయిది ఆ ఊరే, ఇద్దరిది ఆ ఊరే. కానీ ఆ పాపది వచ్చి అమ్మమ్మోళ్ళూరు. ఇక్కడ అమ్మమ్మోళ్ళూరులో ఆ పాప ఉంటే 1:00 ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి మద్యం సెవిచ్చి, మేము చూసినప్పుడైతే మద్యం సెవిచ్చినాడు. మన ఏమో వాళ్ళు ఏం చేసుకున్నారేమో తెలియదు, వీళ్ళు లేసి అని చెప్తున్నాడు. ఆ లేచి ఆ అలికిడికేమో అతను అవ్వకు దిగేదానికి ప్రయత్నించి పడిపోయినాడు అనేసి ఆ పాప చెప్పడం, మాకు కూడా ఆ పాప చెప్పడం. పడిపోయి అంటే ఈ పెద్ద ఆయన అరిచింటే ఇదే మా ఇల్లు, అక్కడ చూపించండి. ఇదే డిస్టెన్స్ ఇక్కడే మా ఇల్లు. నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. 20 ఫీట్సే. ఇంకా ఈ లైట్ ఉంటుంది ఇక్కడ, కరెంట్ పోల్ లైట్ ఇక్కడ కొడతా ఉంది. నేను మిద్దె పైన చూసినాను. మిద్దె పైన చూస్తే ఎవరో ఇట్లా పడినాడు, బొక్కబాలే పడినాడు. బొక్కబాలు పడింటే ఒరే నాకే అప్పుడే శాక్ అయినా, ఎవరో ఇక్కడ వచ్చి పడిపోయాడు, ఈ స్థితిలో పడినాడు అంటే ఎవరన్నా కొట్టుకొని వచ్చేసినాడేమో మనకే అర్థం కాకుండా మళ్ళీ మేము వాడు కొట్టిమిట్లు ఆడుతూ ఉండే, లేచి కూడా అంత దూరం పోయినాడు. ఇంకా కూడా ఒక 3 బార్లు పోయేసి ఆ పూసాలకి ఏమన్నా పడిపోతాడు, వద్దు అని పూసాను పెట్టాను అని చెప్పి మళ్ళీ మేమే 108 అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో పంపించినాం. అంబులెన్స్లో పంపించిన తర్వాత ఏడు కాదనేసి మళ్ళీ చిత్తూరు పోమారంట, చిత్తూరు ఇంకా ఏమో CMCకి పోయినారంట అని చెప్పినారు మాకు. నేనైతే మా పిల్లోడు ఈ ముందరాత్రి అతను పోయినాడు, వాళ్ళు కూడా డాక్టర్ ఫుల్గా మద్యం సేవించినాడు ఇతను అని చెప్పినారంట. అక్కడ కూడా రిపోర్ట్ కూడా ఉందంట. అది జరిగింది. మళ్ళీ CMCకి పోతే CMCలో హాస్పిటల్లో ఉన్నారని చెప్పినారు. మళ్ళీ 2-3 దినాల తర్వాత CMCలో ఉన్నాడు. ఇట్లా ఏం జరిగింది మీరు చంపేసినారని అంటూ ఉన్నారు అందరూ. మా ఊరు వాళ్ళు అందరూ అదే అంటూ ఉన్నారు, కొట్టి కింద వేసినారు అంటూ ఉన్నారు. ఇక్కడైతే అయ్యా దైవ సాక్షిగా ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తారు, మా ఊళ్ళు చేస్తాం, మేము కూడా చేస్తాం మా ఊరి తరపున. ఇక్కడ ఏమీ జరగలేదు, ఆ భయాలను చెందొద్దండి అంటే వాళ్ళు అదే భ్రమలో చంపేసినారు. అదే దీంట్లో ఉండిపోయినారు. సరే చంపినారో బతికినారో అది కథ పక్కలో పెడేస్తే ఇంకొక అతను ఏం చెప్పినాడంటే, ఒక వాళ్ళూరెళ్ళే గుణ ప్రభాకర్ అనేసి, అన్న చంపేసినారో ఏమో తెలియలేదు, అది తేలుతుంది చూద్దాము, వాడు బిడ్డను బతికించుకునే దానికోసం ఒక 10 లక్షలు సహాయం చేయాల్సి వస్తుంది. నా 10 లక్షలు ఇస్తే అనుకునే లోకమంతా ఏమనుకుంటుందంటే వీళ్ళు చంపినారు కాబట్టే డబ్బులు ఇస్తామని, వాళ్ళు ఇవ్వలేదంటా ఉన్నారు అని మేము చెప్పినాం. ఒక పెద్ద మనిషిగా మేము పోయినాం, దీంట్లో మాకు ఇన్వాల్వ్మెంట్ ఏమీ తెలియదు. ఒక పెద్ద మనిషిగా వాళ్ళు వస్తే మేము అడిగినాం. వీళ్ళు కూడా అయితే అయ్యా మేము ఇవ్వము, మేము ఇస్తే చంపినట్లే కదా అనుకుంటారు జనాలు, కేసుకు పోయింది కదా ఇది, మా పేర్లు వచ్చినాయి కదా, ఇప్పుడు డబ్బు ఇస్తే చంపినట్లే వస్తుంది అనే లెక్కలో ఇవ్వలేదన్నాం. సరే అది కాదు ఇది కాదప్ప ఏదో చేద్దామనే లెక్కలో ఏదో ఒక 2 లక్షలు ఇస్తామన్నాం. తప్పు మాకొద్దు, 2 లక్షలు ఇస్తామంటే కుదరదులేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. మేము వాడికి అయిపోయినాం. మనం చంపినప్పుడు మనకి ఎందుకు భయమో, తేల్చిన చట్టం ఉంది. ఇప్పుడు చట్టంలో అన్నీ తేలుతాయి కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, ఏమన్నా సాక్షి ఉంటే వచ్చి చెప్పని, అవన్నీ తేలుతాయి అనేసి మేము గమనైపోతే నిన్న మొన్నటి దినమున కొంతమంది మా గురించి మరీ వీడియోలు పెట్టి మా గురించి వెనకాల కొంతమంది మన కుల పెద్దల గురించి అట్లే పార్టీల గురించి కూడా మాట్లాడుతూ పోతా ఉన్నారు. పార్టీలు ఎవరికి ఏమి ఇక్కడ ఇది కాదు, చట్టం ఎవరికైనా చుట్టం కాదు, చట్టం దానిపైన చేస్తుంది. దానికి పార్టీలకు దొద్దడము ఇంకోటి చేయడం చేయకూడదు ఎవరు కానీ. అట్లాగే నా పైన నేను రాజీకి రాజీకి రావండా,
మీకు 25 లక్షలు జీవిస్తా, లేదంటే మీ అబ్బాయిని వాళ్ళ చనిపోయిన తమ్ముడిని జాబులను పెరికిచ్చి చనిపోయినోడు వాడు ఎట్లా చనిపోయి నిన్న అట్లా పండబెడతాను నా పైన చెప్పడం, ఇవి నిజాలు ఎక్కడైనా నిరూపించి నేను ఎక్కడికైనా సరే ఆ కాణిపాక వినాయక స్వామి సాక్షిగా, ఆ ఈశ్వరుడి సాక్షిగా నేను ఇక్కడ వాళ్ళని రాజీకి 25 ఇస్తానని నేను చెప్పలేదు, రాండా అని వాళ్ళు చెప్పలేదు. కాకపోతే వీళ్ళు అవాకులు చవాకులు లేనిపోని మీడియాలు దొరికిపోయాయనేసి ప్రెస్సుల్లో అదే పనిగా పెట్టుకొని కూర్చో ఉన్నారు. అదే పనిగా మీడియాలు పెట్టుకొని దాన్ని ఏదో బురద జల్లి ఏదో చేసేయాలనేసి. ఇట్లా చల్లకూడదు. నీకు చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, నీకు ఏముందో తీసుకొని పో. తెలుసు ఎక్కడైనా తలాలైనా ఇస్తామో అని చెప్తాం మేము కూడా. కాకపోతే ఇలా చేసేది పద్ధతి కాదు. మనం ఒక మనుషులు, మేమేమి ఫస్ట్ వాళ్ళపైన 50 పైన మంది కేసు గట్టిగానే ఉంటాం. ఇద్దరు ఒకటే, ఒక కులం వాళ్ళే ఇట్లా అయిపోయి ఒక కులం వాళ్ళే ఇట్లా కొట్టుకుంటామంటే బాగుంటుందనే దీంతో మేము ఉండిపోయినామే తప్పితే ఈరోజు వాళ్ళకేం మేము తగ్గిండము అని అట్లా అనుకోనింటే వాళ్ళు ఎవరెవరు ఆడనంటే వాళ్ళకి అర్థం కాలేదు. కాకపోతే దయ ఉంచి ఇట్లాంటివన్నీ ఏమన్నా ఉంటే మీరు పోండి, కోర్టులు, ఇది కోర్టు కాదు ఇంకో కోర్టు ఇవ్వండి, ఇంకొక పోండి, సుప్రీంకోర్టు ఇవ్వండి, తేల్చండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది. అందరూ తప్పోళ్ళు కాదు కదా, మేము తప్పోళ్ళే, మా గ్రామస్తులు తప్పోళ్ళే, అందరూ తప్పోళ్ళు కాదు కదా. ఇక్కడ దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకుండా, ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము పరువు నష్టదావా వేసి వేరే రంగా కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అని కూడా మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకి నమస్కారము. బంగారుపాలెం గుంటూరు కురపల్లి నుంచి ప్రదీప్ ఈ దండపల్లి కురపల్లి గ్రామానికి 1 గంట ప్రాంతం రాత్రుల్లో వచ్చినాడంట. అంటే ముగ్గురు కలిసి వచ్చినారు. వాళ్ళు తీసుకొని పోయేకి వచ్చినారో లేకపోతే ఏం చేసేదానికి వచ్చినారో మాకేం తెలియదు. కానీ వాడు కింద పడి ఏమో అయినాడని మాత్రము తెలుస్తూ ఉంది. ఇంకోటి మా ఊర్లో గిట్టని వాళ్ళు కొంతమంది మా పైన వీళ్ళు చేసినారు వాళ్ళు చేసినారు అని చెప్పి ఊరికే పేర్లు ఇచ్చేసినారు. అది వాళ్ళకి మా పేర్లంతా అసలు కూడా తెలియదు. వాళ్ళకి వేరే గిట్టిన వాళ్ళు ఏదో ఆ విధంగా చేసినారు. కానీ మేము ఆ పనులు ఏమి చేయలేదు. మాకు అసలు ఏ విషయము తెలియదు. 2 రోజుల తర్వాత తెలిసింది. మాకు ఊర్లో ఉంటే కూడా మాకు తెలియదు అది. ఇంకోటి ఏమిటంటే వాళ్ళు నిజంగానే ఆ విధంగా వాళ్ళకి ఏదో ఆధారాలు ఉన్నాయి అంటారు. కాని పక్కనకి రమ్మను, యాటికి వాడికి ఏడికి నమ్మకం ఉంటే వాడికి రమ్మను. ఎవరెవరు చెప్తారో అంతా మేము వస్తాము. వాళ్ళు ప్రమాణం చేయను, మేము చేస్తాం. మాకేం అభ్యంతరం లేదు. మాకు ఈ సంబంధమే లేదు, ఈ సాగుకి దానికి సంబంధమే లేదు. మేము కూడా ఇన్ని రోజులు ఏమి గుమ్మని పోయినామంటే ఒక ప్రాణం పోయింది. ప్రాణం ఉండేది మనం కూడా వాళ్ళు ఇచ్చినట్లుగా మనం కూడా ఇస్తే అది సబబు కాదు. అందులో అంతా మన జాతి వాళ్ళు తెలిసిన వాళ్ళే అంతా. దానికోసం మేము గమ్మున ఓడిపోయినాము. ఇంకా వాళ్ళు అదే పనిగా అదే వీడియోలకి పాడు ఇస్తూ ఉంటే మేము కూడా ఇంకా గమ్మున ఉంటే కుదరదు. ఇంకా ఎదుటోటి చెప్తా ఉంటే మనం కూడా ఏదో ఒకటి ఉండింది లేని చెప్పాలి కదా. చెప్పకుండా పోతే కాదని మేము కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో 16 ఏళ్ళ మైనర్ బాలిక అమ్మాయి, ఆ అమ్మాయి కోసం వాడు వచ్చి ఆ విధంగా చేసినాడు. 1 గంట ప్రాంతంలో వేరే ఊరు నుంచి మా ఊరికి వచ్చి ఒక మగవాడు వచ్చి ఆ విధంగా చేయాలంటే అంత ఫుల్గా తాగేసి వచ్చి ఇక్కడ చేయాలంటే ఎంత కష్టమవుతుంది. ఒక ఊర్లో ఆ ఊర్లోనే అయితే వాళ్ళ ఇష్టం ఏదన్నా పోవచ్చు. వేరే ఊర్లో వచ్చి ఆ విధంగా చేసేదంటే వాడికి ఎంత ధైర్యం ఉంటే వస్తుంది. ముగ్గురు వచ్చి ఆ విధంగా చేసి తీసుకొని పోయేకే వచ్చినో లేకపోతే ఏం చేసేదానికి వచ్చినో మాకేం తెలియదు. అది ఇది ఏమన్నా ఉంటే సాక్ష్యాలు ఉంటే కోర్టులో మీరు ప్రొడ్యూస్ చేసి మీరు తెచ్చుకోవచ్చింది. మాకు ఎలాంటి సంబంధం లేదు. అది పదే మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేస్తే మేము కూడా పరువు నష్టం కావాలో అంతా వేసేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు దయచేసి ఇలాంటి ఊరికి బురద జల్లే కార్యక్రమం పెట్టుకోకుండా ఏమన్నా ఉంటే మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, నిజం తేల్చండా, శిక్షించండి. దానికి ఏముంది. సంబంధం లేని వాళ్ళంతా మీ ఇష్టంగా చెప్పేసి చేసేస్తే ఎంతవరకు సబబో అది మీకే అర్థం కావాలా. అది కాదు భయ్య, అది కాదు లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్. మీరు అప్పుడే చెప్పారు కదా, మేమైతే తప్పు చేయలేదు, ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా. మీరు ముగ్గురు కలిసి ఓకే సార్ అతను ఇక్కడ వచ్చినాడు, పడినాడు, మేము అంబులెన్స్ పంపించినాము అంతే మాకు తెలుసు. కానీ ఆ దైవ సాక్షిగా ఎవరికి కానీ మా గ్రామంలో కానీ ఎవరు కానీ హత్య చేయండేది ఏవీ లేవు. మేము ఎక్కడికైనా ప్రమాణానికి సిద్ధమే. ఏ గుడికైనా స్నానం చేసుకొని ఇప్పుడు రమ్మనే మేము బయలుదేరి రాగలుగుతాము. వీడియో ఈ న్యూస్ చూసి రమ్మనే కూడా మేము అప్పుడే ఇమిడి వస్తాము. ఎక్కడికైనా అది వచ్చాక మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇట్లా పోస్టులు పెట్టొద్దండి, అర్థం చేసుకోండి అనేసి మేము దయవిచ్చి కోరుకుంటా ఉన్నాం అని చెప్పండి.
ఎవరికైనా ఒక బిడ్డ చనిపోయినాడు, మా బిడ్డ అయినా సిద్ధిస్తున్నాము దాని గురించి. ఎవరికైనా బిడ్డ చనిపోయాడు, నీకైనా బిడ్డే, నాకైనా బిడ్డ చనిపోయిన దానికోసమే మేము కూడా ఇంత వెయిట్ చేసి, అయ్యో ఒక బిడ్డ ప్రాణం పోయిందే అని మేము కూడా కుంగిపోయినాం. ఇక్కడ మైనర్ బాలిక, అక్కడ బిడ్డ చనిపోవడము రెండు కూడా మాకు కలిసి వేసినాయి. ఆ కలిసి వేసిన దానికి మేము గమ్మున ఉంటే వాళ్ళు పదే మీడియా ముందరికి వచ్చి ఇట్లా నా పేరు వసంత అనడము, ఇట్లా వాళ్ళు లింగనగౌడు ప్రధాన ముద్దాయి అనడము, ఇవన్నీ మంచి ధర్మం కాదు. మీకు ఎక్కడైనా చట్టంగా ఉంది కదా, ఏ ఉన్నాయో ఆరోపణలు వాళ్ళతో సబ్మిట్ చేసి, ఎక్కడ కానీ ఏమైనా ఇట్లా ఉంటే సబ్మిట్ చేసి మమ్మల్ని ఎక్కడ రమ్మన్నా, యా కోర్టుకు రమ్మన్నా, యా సబ్ జైలుకి పొమ్మన్నా వెళ్ళిపోతాం. ఇట్లా అవన్నీ చేయొద్దండి, దయ ఉంచి పరువు తీయొద్దండి. మేము కూడా 10 మందిలోకి పయ్యి వచ్చేవాళ్ళు కానీ ఇట్లాంటి పనులన్నీ చేయొద్దంట, దయ ఉంచి చెప్తా ఉన్నాం. అర్థం చేసుకోండి, మీకు ఏమన్నా ఉంటే తెలుసుకోండి, వద్దని చెప్పలేదు. మేము ఎక్కడ ఎవరిని కాపాడేంత స్థితిలో మనం లేవు. కాకపోతే